అసైన్మెంట్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఒకవేళ తీసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందా? పట్టా భూములకు సమానంగా నష్టపరిహారం అడగవచ్చా? దీనికి సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టు కీలకమైన తీర్పులను వెల్లడించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ భూసేకరణ కొత్త చట్టం రాకముందు పరిస్థితి చూసినట్లయితే అసైన్మెంట్ భూములను ఇచ్చినప్పుడే పట్టాలో ఒక కండిషన్ ఉంటుంది. అలా చాలా కండిషన్స్ ఉంటాయి. డిఫామ్ పట్టాలో లేదా లవణి పట్టాలో భూమి ఇచ్చిన 3 సంవత్సరాల లోపల ఏ అవసరం కోసం ఇస్తారో దానికి వినియోగించాలి. సాగు చేసుకోవడం కోసం ఇస్తే 3 ఏళ్లలో సాగులోకి తీసుకురావాలి. ఇంటి స్థలం కోసం ఇచ్చినట్లయితే ఇల్లు నిర్మించుకోవాలి 3 ఏళ్ల లోపల, ఒక కండిషన్. ఈ భూమి తరతరాలుగా వారసత్వంగా అనుభవించాలి కానీ అన్యాక్రాంతం చేయకూడదు, ఒక కండిషన్. వాటితో పాటుగా ఇంకొక నియమం ఏంటంటే, షరతు ఏంటంటే, అసైన్మెంట్ భూములని ప్రభుత్వానికి ఎప్పుడు అవసరం వచ్చినా వెనక్కి తీసుకుంటుంది, ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే అని పట్టా కండిషన్స్లో ఉంటుంది, పట్టా షరతులలోనే ఉంటుంది. ఆ షరతుల మేరకే ఇంతకు మునుపైతే ఒక ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండానే, ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం అసైన్మెంట్ భూముల్ని వెనక్కి తీసుకుంది. కొన్ని సందర్భాలలో 3 సంవత్సరాల లోపల మీరు సాగులోకి తేలేదు, ఆ కండిషన్ ఉల్లంఘించారని చెప్పి ఆ రీజన్ తోటి, ఆ కారణంతో కూడా అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇతర అవసరాలకు వినియోగించుకోవడం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక మరికొన్ని సందర్భాలలో పిఓటి చట్ట ఉల్లంఘన జరిగింది కాబట్టి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అని చెప్పి వెనక్కి తీసుకున్న సందర్భాలు. భూసేకరణ కింద తీసుకున్నప్పుడు కూడా, పాత భూసేకరణ చట్టం కింద తీసుకున్నప్పుడు కూడా పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వమని చెప్పి మొదట్లో అసలు నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఎక్స్గ్రేషియా కింద, అది నష్టపరిహారం అనకుండా ఎక్స్గ్రేషియా, భూములు వెనక్కి తీసుకుంటున్నాం కాబట్టి ఎంతో కొంత డబ్బులను అసైన్కి ఇచ్చే సందర్భం ఉండేది. వీటన్నిటి నేపథ్యంలో గౌరవ హైకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు అసైన్మెంట్ భూముల గురించి ఇస్తూ, అసైన్మెంట్ భూములు తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని ఒక తీర్పు ఇచ్చారు. దాని మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళింది. ఆ అప్పీల్ పెండింగ్లో ఉండగానే కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త భూసేకరణ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పిన మాట, అసైన్మెంట్ భూములని కూడా భూసేకరణ అంశానికి వచ్చినట్లయితే పట్టా భూములతో సమానంగా చూడాలి. పట్టా భూములకు ఎంత నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందో అంతే నష్టపరిహారాన్ని అసైన్మెంట్ భూములకు కూడా ఇవ్వాల్సిందే అని కొత్త భూసేకరణ చట్టం చెప్తుంది. కానీ ఈ రోజున తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా భూసేకరణ చట్టం కింద కాకుండా ఇతర మార్గాల ద్వారా భూములు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ పేరుతోటో, లేకపోతే వాళ్ళతో సరెండర్ చేయించుకోవటం, రాజీనామా చేయించేసి భూములు వెనక్కి తీసుకోవటమో, ఇంకా ఇతర జీవోల కింద భూములు వెనక్కి తీసుకోవటమో, ఇలాంటి పద్ధతుల్లో భూములు తీసుకుంటూ పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇవ్వట్లేదు. అది ఒక సమస్య అయితే, రెండవది అసైన్మెంట్ భూముల్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వం ఆ భూముల్ని మళ్ళీ విక్రయిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో చాలా సందర్భాలలో ప్లాట్లుగా చేసి అసైన్మెంట్ భూములని విక్రయించింది. చాలా పెద్ద ఎత్తున ఆదాయం కూడా రాష్ట్రానికి సమకూరుతుంది. మరి అట్లాంటప్పుడు వెనక్కి తీసుకుంటున్నప్పుడేమో తక్కువ నష్టపరిహారం ఇచ్చో, అసలు ఏ నష్టపరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం తీసుకొని దాని మీద ప్రభుత్వం డబ్బు సంపాదిస్తుంది. మరి అలాంటప్పుడు ఆ డబ్బులో ఏదైనా కాంపెన్సేషన్ అడగడానికి అవకాశం ఉందా? ఈ 2 అంశాలు మనం ఒకసారి పరిశీలించి చూస్తే, గౌరవ హైకోర్టు తీర్పులని, కొత్త భూసేకరణ చట్టాన్ని, ఇతర అన్ని నియమాలను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే 2 విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, అసైన్మెంట్ భూములని ఏ విధంగా ప్రభుత్వం తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి, ఒకవేళ గనక అసైనీ ఎస్సీ ఎస్టీలు అయినట్లయితే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వటం మాత్రమే కాకుండా అదనంగా 10,000 రూపాయలు ఎకరానికి పరిహారం చెల్లించాలని జీవో జారీ చేయటం జరిగింది. అంటే ఒక స్పష్టత ఏంటంటే, అసైన్మెంట్ భూమి కనుక ప్రభుత్వం తీసుకుంటే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి. అలా రానప్పుడు కోర్టును ఆశ్రయించడానికి ఉంటుంది. ఇక రెండవది, ప్రభుత్వం కనుక అసైన్మెంట్ భూములు తీసుకొని మళ్ళీ వాటిని మార్కెట్లో విక్రయించి, వేలం వేసో ఇంకో రకంగా విక్రయించి ఆదాయం పొందినట్లయితే అందులో ఏమైనా వాటా అడగొచ్చా? కొత్త భూసేకరణ చట్టంలో దానికి సంబంధించిన నియమం ఉంది. అది అసైన్మెంట్ భూమి అయినా, పట్టా భూమి అయినా, మరే భూమి అయినా భూసేకరణ కింద ప్రభుత్వం తీసుకొని ఒక 5 ఏళ్ల లోపల, సేకరించిన 5 ఏళ్ల లోపల ఆ భూమిని కనుక మళ్ళీ అమ్మినట్లయితే ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో, అంటే భూమిని సేకరించినప్పుడు చెల్లించిన డబ్బులు, వచ్చిన డబ్బుల్ని మనం చూసినట్లయితే ఎంత ఆదాయం అయితే ఉంటుందో
ఆ ఆదాయంలో 40% మొదటి భూ యజమానికి లేదా అసైనికి ఇవ్వాలి అని భూసేకరణ చట్టం చెబుతుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం అసైన్మెంట్ భూముల్ని తీసుకొని వేలం వేసి డబ్బులు వస్తున్నాయి, అందులో మరి 40% అసైనికి ఇవ్వాల్సి వస్తుంది చట్ట ప్రకారం మాట్లాడాల్సి వస్తే. ఇవి చట్టంలో ఉన్న నియమాలు. ఎవరైనా అసైనీలు తమ భూమి కోల్పోయే పరిస్థితి ఉన్నట్లయితే కొత్త భూసేకరణ చట్టం, కోర్టు తీర్పుల్ని అనుసరించి పూర్తి నష్టపరిహారాన్ని పొందే హక్కు మీకుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి.